ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు అయితే డే 2 అయితే లేచి బ్రష్ చేసేసి మా దగ్గర ఉన్న కొంచెం స్నాక్స్ అయితే తినేసి ఇగో సైకిల్కి అయితే ప్యాక్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. తెలుసుగా, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తేసు. ఇంకా రైడ్లో చిన్న మార్పు. ఈరోజు మేము అయితే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టేసి అక్కడి నుంచి గూడెం నుంచి వైజాగ్ టు కుంభమేళ అయితే వెళ్తున్నాం ట్రైన్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుంభమేళ వెళ్తామని. సడన్గా అనుకున్నాం, ఇంకెళ్ళిపోతున్నాం. చలో ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు అయితే 10 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి సైకిల్స్ పెట్టేసి అక్కడి నుంచి మన ట్రైన్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఆ బ్రో నేను మనకి స్టే ఇచ్చింది. ఇంకెక్కడి నుంచి అయితే దగ్గరగా 15 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళి రైడ్ చేసి ఆగిపోయి అక్కడి నుంచి గూడెం వెళ్దాం. గూడెంలో బ్లాక్ గూడెంలో ట్రైన్ ఎక్కేసి గూడెం నుంచి వైజాగ్లో 1 డే స్పెండ్ చేసి వైజాగ్ నుంచి మళ్ళీ కుంభమేళ స్టార్ట్ అవుదాం. అక్కడ చలో. ఎండ్ వచ్చే టైం కల్లా 15 కిలోమీటర్లు కంప్లీట్ చేసేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నా. మళ్ళీ అందులో తొక్కలేకపోతున్నాం అసలు. నిన్న 2:30కి స్టార్ట్ అయ్యాం. 2:30 నుంచి 5:35 లోపు ఎంత 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. 30 అలాగే 35 అనుకుంటా. ఈరోజైనా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి నీట్గా వెళ్ళి నీట్గా కంప్లీట్ చేసుకుందాం రైడ్. పదిహేను కిలోమీటర్లు ఉంది. 15-20 ఉంటుంది. 15-20 తొక్కేసి ఆగిపోయి సైకిల్ పెట్టేసి అక్కడ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి అయితే స్టార్ట్ అవుదాం. సరేనా? కుంభమేళ వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళగలమా లేదా అనే ఒక థాట్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమో సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. ఏమో చూడాలని ఉందేమో నాకు. వెళ్ళి చూసి వచ్చేద్దాం. చాలామంది వెళ్ళలేకపోతారు కదా, మీ అందరి కోసం నేను మంచిగా వీడియోస్ అన్ని తీసుకుంటాను. ఈరోజు నేను సైకిల్ తొక్కుతున్నా అంటే నన్ను ఎంతగా చూడొచ్చు, కానీ ఏదో రోజు వాళ్ళే కొంచెం గొప్పగా చెప్తారు. దగ్గరగా మేమున్న లొకేషన్ నుంచి అంతా ఒక 4-5 కిలోమీటర్స్ అప్పుడు వచ్చాం. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం. రేపు కుంభమేళ ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు వెళ్ళాం, కానీ నాకు తెలిసి ఈరోజు వైజాగ్ స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్లో ఉంటాం. రేపు వైజాగే, ఎల్లుండ కుంభమేళలో ఉంటాం. కుంభమేళ స్టార్ట్ అవుతాం. జనరల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఊహించుకోండి, ఇచ్చి పాడేస్తుంది. నా వంక చాలా సీరియస్గా చూస్తుంది. మొత్తం చెరువులు ఇటు సైడ్ అంతా
జరుగుతున్నాయా? ఈ రోడ్డు మొత్తం చెరువులే అంటే ఈ లైన్ మొత్తం చేపల చెరువు, రొయ్యల చెరువు అన్నీ చాలా ఉంటాయి. ఫైనల్లీ కొంచెం దూరం రైడ్ చేశాక మాకు ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఒకసారి చూసేయండి. అక్కడ అంతా ఫాగి కింద సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా ఇక్కడి నుంచి ఫిబ్రవరి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఏమైనా టికెట్ తినేసి మరీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం ఇంకా ఫాగీ కింద ఉంది. టైము 8:39 అవుతుంది. ఇంకా ఫుల్ ఫాగీ కింద ఉంది. ఆల్రెడీ మీరు టైం ల్యాప్స్లో చూసే ఉంటారు ఎలా ఉందా. ఏం చింటూ ఏంటి మరి సంగతి? లొకేషన్ బట్టి సూపర్ ఉంది. ఒకసారి చూడండి. ఎన్నిసార్లు చూపించిన ఇదే లొకేషన్. టిఫిన్ కూడా తినేసాం. ఇంకా కొంచెం దూరం వెళ్తే హైవే వచ్చేస్తుంది. ఒక టర్నింగ్ దాటిన వెంటనే హైవే. అక్కడి నుంచి వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతాం. కొంచెం ఫ్రెష్ అయ్యి లారీస్ చిరుకర్రలు కనిపిస్తున్నాయి. చిరుకర్రలు అంటే నాకు చాలా ఇష్టం. తీసుకుందాం. ఒక్కో మొక్క 20 చిరుకర్రదా ఇది బాగుంటుంది. 2 ముక్కలు ఇక్కడదా 20. అప్పుడు నన్ను రెండు కప్పులు కానీ చంపుతారు ఇక్కడ. సర్లే ఇవన్నీ మంచి అదిగో హాయ్ చెప్పు అందరికి. మనకి దెబ్బలు మనమే దెబ్బలు ఉన్నాం అక్కడ. తాత చెప్తే తాత హాయ్ చెప్తుందా? అది చూడు తాత చూడు ఎలా ఉన్నాడు. ఫైనల్లీ హైవే కూడా వచ్చేసాం. ఇంకొక్కడి నుంచి సైడ్ వెళ్తే తాడేపల్లిగూడు, సైడ్ వెళ్తే విజయవాడ. మనం గూడెం సైడ్ అవుతుంది. మార్నింగ్ చిత్గా రావడం తింటాడా లవర్. షుగర్ కేన్ లవర్స్ అయితేనే తింటారు. టేస్ట్ మాత్రం సూపర్. 1 అవర్ కష్టపడి ఉంగుటూరు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడి నుంచి సైకిల్ పెట్టేసి గూడెం స్టార్ట్. గూడెం వెళ్దాం. గూడెం నుంచి వైజాగ్ కుంభమేళలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్. గేట్ వేస్తాడు. పావుగంట నుంచి వచ్చేస్తున్నాం. ఇప్పటికి 3 ట్రైన్లు వెళ్ళి.
ఎండేమో ఎరగాడ. ఇగో ప్రజెంట్ అయితే మా సైకిల్లో ఒక తెలిసిన అంకుల్ ఇగో ఆ ఇంట్లో పెట్టేసి మేమైతే హైవే మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి గుడిమి వెళ్ళాలి. దగ్గర గుడిమి వచ్చేసి 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. గుడిమి వెళ్ళి అక్కడి నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అవుతాం ఇద్దరం. ముందు ఎలా ఉంటుందో చూద్దాం జర్నీ. అసలు ఎక్కువ లిఫ్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి వెళ్తే లిఫ్ట్కి వెళ్తాం. ఆటో అయితే ఎక్కేసాం. ఆటో డ్రైవర్ బాబు. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం నుంచి 145 ట్రైన్ ఉంది. అక్కడి నుంచి నైట్ 9 కలా వెళ్ళిపోతాం. కుంభమేళలో మాత్రం నచ్చని ఎక్కుదాం. సరే తాడేపల్లిగూడెం స్టేషన్లో ఆటో దిగిపోయి రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఉంది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఫైనల్లీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మేము. స్టేషన్కి అయితే వచ్చేసాం. టికెట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. తెలియలేదు, ఫోన్పే సర్వర్ రావట్లేదు. కూల్ డ్రింక్ తీసేసుకున్నాం. ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్. కరెక్ట్గా మేము వచ్చే టైంకి ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ ఎక్కేసి నీట్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. మొత్తం జనరల్ అనమాట, ఖాళీగా ఉంది. సీట్ దొరికితే బాగుంది. ట్రైన్లో ఏసీ బ్రో పడుతున్న కష్టాలు. కుంభమేళ వెళ్దామని చెప్పి ఎన్ని కష్టాల్లో చూడండి గాయస్. లైన్ అయితే అసలు ఖాళీయే లేదు. సీట్ కూడా తప్పిస్తుంది. హలో, వైజాగ్లో కలుద్దాం. గాయస్ ఏసీ బ్రో చూడండి ఎలా పడుకుంటున్నాడు. ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. ఏసీ బ్రో కష్టాలు. ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయిపోయాం. ఇంకెక్కడి నుంచి ఏదో ఒక రూమ్ చూసుకుని వెళ్ళిపోయి ఫుడ్ తినాలి. ముందు మార్నింగ్ నుంచి ఏం తినలా, టిఫిన్ తిన్నాం అంతే. అక్కడి నుంచి తిన్నాం. వైజాగ్ రీచ్డ్. చలో, వైజాగ్ రాగా నాకు కొండ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా వైజాగ్లో రాగానే అయితే ఆటోమేటిక్ రూమ్ తీసుకెళ్తా అన్నాడు. రూమ్ చూసేసుకుని ఫ్రెషప్ అయిపోయి ఏదైతే తీసుకెళ్ళారంటే అది బాగుంటుంది. అది కూడా వైజాగ్ రాగానే క్యామ్ లోపలైనా ఏసు బాగుంది. రూమ్ తీసుకున్నాం. మేము ఈరోజు ఉండబోయే రూమ్ ఇదే. నేను చూసి చూద్దాం ఎలా ఉంది. అయితే స్కామ్ గురైంది.
నేను నైట్ అయితే ఫాస్ట్గా పడుకుని పోయా, అందుకే ఎండింగ్ వీడియో అయితే తీయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అయితే వైజాగ్లో ఉంటాం, కైలాసగిరి వెళ్ళి అక్కడ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం.